సో ప్రీతం గారు ముందస్తుగా పులి బయటకు వస్తుంది అంటున్నారు కేటీఆర్ గారు. హరీష్ రావు గారు కూడా వరుస దాడులు చేస్తూ ఉన్నారు, మీద మాటలు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? అంటే పులి నైజం ఏంది? ఆకలి వేసినప్పుడు బయటకు వస్తుంది, వేట చేస్తుంది, కడుపు నిండా తింటుంది, మళ్ళీ అవి వండుకుంటుంది, మళ్ళీ ఆకలి వేసినప్పుడే లేస్తుంది పులి. అంటే పులి నైజం. 10 సంవత్సరాలు ప్రజల సొమ్ము తిన్నది పులి, పండుకుంది, మళ్ళీ ఆకలేసింది, ఏదో విధంగా అధికారం చేజెక్కించుకోవాలని మళ్ళీ బయటకు వస్తుంది ప్రజల సొమ్ము మింగడానికి. ఇటువంటి పులులను తీసుకెళ్ళి జూ పార్క్లో పెట్టేది కాంగ్రెస్ పార్టీ. తీసుకెళ్ళి జూ పార్క్లో పెడతాం తొందరలోనే. మొన్న కేటీఆర్ గారు కూడా ఒక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రివ్యూ మీటింగ్లో నేతలతో మాట్లాడుతూ మళ్ళీ 3-4 అధికారంలోకి వచ్చేది మనమే అనే రీతిలో ఆయన మాట్లాడారు. అంటే ఎట్లా చూసుకోవచ్చు? అంటే ప్రజాప్రతినిధిగా ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు. అంటే వీళ్ళు ఎమ్మెల్యేలను మభ్యపెట్టో కొనుక్కోనో ఏదో విధంగా మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వద్దామని చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట అనడానికి సిగ్గుండాలి కొంచెమన్నా. ప్రజలు మాకు ఓట్లు వేసినారు, మాకు ఈరోజు అధికారం ఇచ్చినారు. అధికారం 5 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలు కాదు. అమెరికాలలో బాత్రూంలు కడుక్కున్నాడు కాబట్టి ఆయనకు ఇవన్నీ తెలియదు, ఈ రాజ్యాంగం గురించి తెలియదు. అయ్యా ముఖ్యమంత్రిగానే ఉరికొచ్చి ఇక్కడ అధికారంలో కూర్చొని ఈరోజు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. 420 కేడిగాళ్ళు ఇల్లు, అందు గురించి ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. పట్టించుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల దాకా ఎటువంటి దోకాలు కూడా ప్రభుత్వంలో ఉంటుంది. మీరేమో 10 అంటారు, ఇంకొంతమంది 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం అంటారు. కానీ అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు మొన్న చూసినాం, రాజాసింగ్ కావచ్చు, రీసెంట్గా బండి సంజయ్ కూడా చెప్తుండు కేసీఆర్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీని ఇక ప్రభుత్వం కూలిపోతుంది, దానికి సంబంధించిన కుట్రలు చేస్తున్నట్టు కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసింది. ఎందుకు ఇంతమంది ప్రభుత్వం కూలిపోతుంది అనే మాట మాట్లాడుతారు? అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు వీళ్ళు. డబుల్ ఇంజన్ అని అంటే ఒకటి బీజేపీ, మరొకటి బీఆర్ఎస్. ఇవి 2 కలిపి ఇంజన్లు. వాళ్ళకి అలవాటే. మా మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలగొట్టిండ్రు, గోవాలో మాకు ఎక్కువ ఎమ్మెల్యేలు వచ్చినా వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేసిండ్రు, ఆఖరికి మహారాష్ట్రలో కూడా మా ప్రభుత్వం పడగొట్టిండ్రు. వాళ్ళు దాని లోపల పిహెచ్డీ చేసిండ్రు. అదే రాజకీయాన్ని వీళ్ళకి నేర్పిస్తున్నారు, అంతకంటే ఎక్కువేం లేదు. వీళ్ళు ఇద్దరు తోడు దొంగలే. వీళ్ళిద్దరు కలిసి ఏదో కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఏదో భూస్థాపితం చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. అది వీళ్ళ తాతల తరం కాదు, ఎవరి తరం కాదు. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల ద్వారా ఆల్రెడీ 2 గ్యారెంటీలు అయిపోయినాయి. 100 రోజుల్లో చేస్తామన్నాము, ఇవాళకి 24వ రోజు. రాబోయే తరంలో చూస్తారు. ఎట్టి పరిస్థితుల 6 గ్యారెంటీలతో పాటు మేము ఇచ్చిన అన్ని హామీలు పూర్తి స్థాయిగా నెరవేరుస్తాము. ప్రజలు మళ్ళొకసారి కూడా మాకు తీర్పిస్తారు. ఏం చెప్తారు? ప్రభుత్వ సలహాదారులుగా నియమితులు అన్నటువంటి షబీర్ అలీ గారు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంబంధించినటువంటి చైర్మన్లతో భేటీ అయ్యారు. ఏ అంశం మీద మాట్లాడారు ప్రధానంగా? అంటే ముఖ్యంగా ఇదే మా పార్టీకి ఉన్న గ్రేట్నెస్, మా పార్టీకి ఉన్న ముఖ్యమైన బేస్ ఏంటంటే ప్రభుత్వ సలహాదారుడుగా షబీర్ అలీ గారు వారికి ఉన్న అనుభవమే కానివ్వండి, 4% రిజర్వేషన్ తీసుకురావడంలో ఆయన కీలక పాత్రనే కానివ్వండి, ఆయన ఇంకా ఛార్జ్ తీసుకోక ముందుకే, ఇంకా ఇంతవరకు ఆయన ఆఫీస్ ఇంకా అజ్యూమ్ చేయక ముందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అధ్యక్షులతో నేడు భేటీ అయ్యి మనము ఏ విధంగా ప్రజలకు పోతే బాగుంటుంది, ఏ విధంగా మనం భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలి, మళ్ళీ వెంటనే ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు మన సమావేశం పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకులైన ఈ 4 ముఖ్యమైన సెగ్మెంట్స్ 85% ఆఫ్ పాపులేషన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిగా వీళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావడం అనే దాని మీద పూర్తి స్థాయిగా జరిగింది ఈరోజు చర్చ. అద్భుతమైన చర్చ జరిగింది. రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి గారితో కూడా మేమందరం భేటీ కాబోతున్నాము. త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చాలా మంచి న్యూస్ వినిపించే పరిస్థితి మేము చేస్తాం. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నిజంగా ఈ సప్లాన్స్ అంటే ఈ నిధుల విషయంలో కావచ్చు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరితే లేదు. శ్రీశైలం నువ్వు గత ప్రభుత్వం అనకు, గతంలో ప్రభుత్వం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నియత అదొక నిజాం సర్కారు, అది కేవలం 4 గోడల మధ్యలో బందీ. దాన్ని దయచేసి ప్రభుత్వం అనకండి. ప్రభుత్వము అనంటే ప్రజలు, ప్రభుత్వము మొత్తం కలిపి సమన్వయంగా ప్రజల కోసం పని చేయాలి. కానీ ఎక్కడ ప్రజల కోసం పని చేయలేదు. కేవలం వచ్చిన నిధులన్నింటినీ కూడా వాళ్ళ కమిషన్లకు ఆలోచించి అవసరం లేని వాటికి వెచ్చించి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పల పెట్టినారు. గత ప్రభుత్వం కాదది, అది నిజాం సర్కారు, దాన్ని తరిమి కొట్టినాం మేము. ఇప్పుడు నిజమైన సర్కారు వచ్చింది. సంపదను సృష్టించనీకే, అభివృద్ధి చేయనికే మేము అప్పులు చేసినామని అంటారు. మీరేమో మొత్తం వాళ్ళే దోచుకున్నారని మీరు అంటారు. ఏది నమ్మాలి ప్రజలు? అంటే సంపద వీళ్ళు సృష్టించడానికి ఏముంది? తెలంగాణకు సంపద లేకుండేనా? తెలంగాణకి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు కదా, మరి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆనాడు పంట ఎంత ఉందో ఈనాడు పంట అంతే ఉంది. ఆనాడు ఎన్ని ఎకరాలకు నీళ్లు పారుతుందో ఈనాడు అంతకే నీరు పారుతుంది. వీళ్ళు ఏం సంపద సృష్టించిండ్రు? ఇరిగిపోయిన పిల్లర్లా, ఇరిగిపోయిన బ్యారేజ్లా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ అవినీతితో కూడుకుపోయిన రోడ్లా,
ఏం చేసినారు వీళ్ళు ఏం చేయలేదు. కేవలం ప్రజల సెంటిమెంట్లను అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రజలను పిచ్చోళ్ళని చేసినారు. ఈరోజు ప్రజలు ఆల్రెడీ పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన శ్వేతపత్రం మీద ప్రజలకు అవగాహన కలిగింది, వీళ్ళు ఎంత దోసుకున్నారనేది. గతంలో ప్రభుత్వం లేకుండే ఇప్పుడు వచ్చింది ప్రభుత్వము. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలకు ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు పీల్చుకుంటున్నారు స్వేచ్ఛా వాయువులు.